నిన్ను నీవు మ్రొక్కుకోగలిగితే, నీ జీవితాన్ని నువ్వు సమర్పించగలిగితే, నీ కుటుంబాన్ని ఆయన ఎదుట ప్రతిష్ఠించగలిగితే, బలాత్కారుల జయ గీతమును ఆయన అణిచివేయగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన అణిచివేస్తాడట. నిన్ను నిందించవచ్చు, నీ మీద బలాత్కారముగా నేరములు మోపొచ్చు, నీ మీద బలాత్కారముగా చెయ్యని నేరములకు పడని వాటికి నువ్వు అనుభవించవచ్చు. దేవుని సన్నిధిలో ఆ రాజు అయినటువంటి దేవునికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటే, వారి జయ కీర్తనంతా కూడా ఏమైపోతుందో తెలుసా? అణిచివేయబడుతుంది. సాతానుడట వారి జీవితాల్లో పెత్తనం చెలాయించి, వారి బలాత్కారాన్ని బట్టి, వారి తెలివితేటలను బట్టి, వారికి ఉన్న హంగు ఆర్భాటాలను బట్టి వారు అతిశయిస్తారు. వారు మన ముందు నడుస్తూనే, మన వెనక నడుస్తూనే, చూసావా మేము గెలిచాం, మేము బలవంతులమని కాలరెగరేస్తారు. దేవుని సన్నిధిలో ఆ ప్రభు అయిన యేసు ఎదుట నిన్ను నువ్వు సాగిలపరుచుకోగలిగినట్లయితే వారి జయ కీర్తన అణిచివేయబడుతుంది. బైబిల్